వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. టీడీపీ అలాగే వైసీపీ కూడా ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు గెలిచినటువంటి ప్లేస్ లో అంటే ఆ సీటు మీద కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. అంటే ఎవరు ఏ పార్టీని ఆ పర్టికులర్ సీట్ లో గెలవాలనే దానికి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు. ఏంటి ఆ సీటు, అది ఏ ప్లేస్ అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కకపోయింటే మీరు నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తిరుపతిలో మనకు తెలుసు, ఏపీ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ సీటు పరిధిలో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది జనరల్ సీట్ అయినా తిరుపతి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి అర్బన్ కావచ్చు లేదా రూరల్ మండలాల్లో కూడా ఇది ఏర్పడింది. ఇందులో 2.7 లక్షలకు పైగా ఓటర్లు అయితే ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు అలాగే ఆ తర్వాత చిరంజీవి గారు, అంటే సెలబ్రిటీలు పరంగా మనం చూసినట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చిరంజీవి గారు అంటే సినీ ప్రముఖులు పోటీ చేసి గెలిచినటువంటి అసెంబ్లీ సీట్ ఇది. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కమ్మ అలాగే రెడ్డి సామాజిక వర్గం మధ్య కూడా పోరు నడిచేటువంటి నియోజకవర్గం ఇదని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ ఆవిర్భావానికి ముందు కూడా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6 ఎన్నికలు జరిగాయి. అందులో మనం చూసినట్లయితే 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈశ్వర్ రెడ్డి గెలిస్తే మిగిలిన 5 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. అలాగే 1978లో కూడా ఇక్కడి నుంచి కూడా గెలిచినటువంటి ఈశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా 2 ఉప ఎన్నికలు కూడా మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఈ ఉప ఎన్నికలతో సహా మనం చూస్తే 5 సార్లు కనుక 5 సార్లు అంటే 1983, 1994, 1999, 2014, 2015లో ఉప ఎన్నికలు అయితే జరిగాయి. అంటే ఇందులో కూడా టీడీపీ గెలిచింది. 1983లో ఎన్నికల్లో కూడా ఎన్టీ రామారావు గారు ఇక్కడ గెలిచి తొలిసారి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ సీటుకి సంబంధించి కాంగ్రెస్ 3 సార్లు అంటే 1985, 1989, 2004లో గెలిచింది. అయితే 2009లో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పిఆర్బి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో అధినేత మెగాస్టార్ చిరంజీవి గారు తొలిసారి ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే చిరంజీవి గారు రాజ్యసభ ఎంపీగా వెళ్ళడంతో 2012లో కూడా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ తొలిసారిగా ఇక్కడ గెలిచింది. అంటే 2014లో కూడా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేని గెలిచారు. ఎందుకంటే వెంకటరమణ గారు గెలిచారు ఇక్కడ. ఆయన ఆకస్మిక మృతితో కూడా అప్పుడు ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. ఆయన భార్య సుగుణమ్మను కూడా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ గెలిచారు. ఇప్పుడు ఇలా కులాల వారిగా చూస్తే 8 సార్లు రెడ్లు, 7 సార్లు బలిజలు, ఒకసారి కమ్మ అభ్యర్థి కూడా తిరుపతి అసెంబ్లీ సీటు నుంచి కూడా గెలిచారు. అయితే 1983లో గెలిచినటువంటి ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. కానీ అయితే 2009లో ఇక్కడ చిరంజీవి గారు అంటే ఆయన కాపు సామాజిక వర్గ అభ్యర్థిగా కూడా ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు అభ్యర్థులు చెప్పడం ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి కూడా ఎవరిని దింపుతారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు చూస్తే 2024 ఎన్నికల్లో చూసినట్లయితే టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం కూడా తిరుపతి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన 2 కూడా కూటమిలో ఉన్నాయి కాబట్టి కమ్మ అలాగే బలిజ ఓట్లు పడేటువంటి అవకాశం ఉండడమే ఇక్కడ ప్రధానంగా మనకి కారణం కావచ్చు. అయితే దీంతో వైసీపీ అభ్యర్థి బరిలోకి దిగుతున్నటువంటి భూమన అభినవ్ రెడ్డి కూడా ఇక్కడ తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి 100% ఉంది. ఇక్కడ ఎక్కువగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడైనటువంటి అతను భూమన ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ కూటమిలో వెళ్తున్నారు. ఇక్కడ ఒక కమ్మ ఒక కాపు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం ఏమాత్రం ఎంతవరకు చేస్తుంది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతి అభివృద్ధి కోసం ఆయన వైసీపీలో గెలిచిన తర్వాత ఏం చేశారు ఏమనేది కూడా
తన రాజకీయ భవిష్యత్తు మీద ఆయనకి ప్లస్లు మైనస్లు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకొని ఆ కుమారుని గెలిపిస్తారా లేదనేది కూడా ఇక్కడ మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అలాగే వైసీపీ పార్టీకి కూడా ఈ సీటు అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ తిరుపతిలో కమ్మ కాపు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాల మధ్య కూడా తీవ్రంగా పోటీ నెలకొన్నటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం తిరుపతి సీట్ను కైవసం చేసుకుంటుందా లేదా ఇక్కడ వైసీపీ ఈ సీట్ని కైవసం చేసుకుంటుందా కూడా మరొక రోజులో మనకు రాబోయే ఎలక్షన్ లో తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం అభ్యర్థి గెలుస్తారా లేకపోతే టీడీపీ అభ్యర్థి గెలుస్తారా, దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.